We can just play those 4 slides once. Only 4 slides. I mean, 1, 2, 3, 4. Slow. And you can go back. Okay. Now we can go back and exit the screen share. Signal. Okay. Good evening, everyone. Welcome to Rotary Club Kakinada, the first club in East Godavari district and the second club in 3020 Rotary district. Now I invite our chief guest and the speaker, PDG Anjaney Murthy Garu, to occupy the dais. Thank you, sir. I recognize the presence of our PDG Tikku Garu and fellow Rotarians, guests, and Rotarians from other clubs in the district. Welcome again. So I would like to invite our district chair, TRF Annual Funds, Rangaraga, to introduce our speaker. RRSC Tikku Garu, na toti Rotary మిత్రులందరూ ఇచ్చినందుకు ప్రెసిడెంట్ పవన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఆంజనేయ మూర్తి గారు అంటే మన జిల్లాలోనే కాదు రోటరీ ప్రపంచంలో తెలియని వారు ఎవరు ఉండరు, కొత్త సభ్యులు తప్ప. అయినా మన సాంప్రదాయం ప్రకారం చీఫ్ గెస్ట్ ఇంట్రడ్యూస్ చేయడం మన సాంప్రదాయం కాబట్టి ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. తప్ప తెలుగులోనే మాట్లాడే మన ఆంజనేయ మూర్తి గారు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంగుటూరు గ్రామంలో 1942 జనవరి 1వ తారీఖున జన్మించారు. వారి విద్యాభ్యాసం అంతా కూడా విజయవాడలోనే జరిగింది. బీకామ్ గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత చార్టర్డ్ అకౌంటెన్సీ చేస్తూ మధ్యలో డిస్కంటిన్యూ చేసి 1964లో కాకినాడలో ఉండే కన్సల్టెన్సీ ఫర్మ్లో చేరడంతో వారి కాకినాడ ప్రస్థానం మొదలై నేటికి 56 సంవత్సరాలు పూర్తి చేసుకుని మన తూర్పుగోదావరి జిల్లాలోనే ఏకైక సీనియర్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్గా పేరు ప్రఖ్యాతులు గంచిన వచ్చాయంటే వారికి వృత్తి పట్ల ఉన్న నిబద్ధతకి అర్థం పడుతుంది. అలాగే వారి ప్రొఫెషన్లో ఎంతో బిజీగా ఉన్న జరుగుతుంది. వాటిలో కొన్ని మాత్రమే ఇప్పుడు మనం చెప్పుకోవడం జరుగుతుంది, ఎందుకంటే టైం తక్కువగా ఉంది కాబట్టి. వాటిలో కొన్ని లిటరసీ అసోసియేషన్లో ఇప్పుడు మనం టౌన్ హాల్ అని పిలుచుకుంటున్నాం.
లిటరీ అసోసియేషన్ అనే పదం 77-78 సంవత్సరంలో వారి సెంటినరీ ఇయర్లో ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా వారి సేవలు అందించడం జరిగింది. అలాగే ప్రెస్టీజియస్ క్లబ్ కోకనడ కాస్మోపాలిటన్ క్లబ్ అలాగే సరస్వతి గాన సభ అంటే సూర్యకళా మందిరం 1980 నుండి కూడా వివిధ హోదాల్లో వివిధగా ఆయన సేవలు అందిస్తూ ఉన్నారు. అన్నిటికీ మించి 1992-93 నుంచి ఆశ్రమ శ్రావణకు 10 ఇయర్స్ నుండి ప్రెసిడెంట్ గా కూడా వారు సేవలు అందిస్తూ ఉన్నారు. అంతేకాకుండా యాక్టివ్ ఫ్రీ ఆంజనేయమూర్తి గారు టెంపుల్ గా భావిస్తున్న బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లో ముఖ్య పాత్ర వహించారు. ఇక మన రోటరీ విషయానికి వస్తే వారి జన్మదినమైన జనవరి 1వ తారీఖున 1973 సంవత్సరంలో కాకినాడ రోటరీ క్లబ్ లో ఆంజనేయమూర్తి గారు జాయిన్ అవ్వడం జరిగింది. 1979-80 సంవత్సరంలో క్లబ్ సెక్రటరీ గాను, 1985-86 సంవత్సరంలో గాను వారి సేవలు అందించడం జరిగింది. అలాగే అరుదైన వ్యక్తులకి అరుదైన విషయాలు అవకాశాలు చాలా ఉంటాయి. అందులో మన ఆంజనేయమూర్తి గారు ఒకరు. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే వారు జన్మించిన సంవత్సరం 1942 సంవత్సరం. మన రోటరీ క్లబ్ కాకినాడ స్టార్ట్ అయిన సంవత్సరం 1942 సంవత్సరం. వారి జన్మదినం కాకినాడ రోటరీ క్లబ్ ఫార్మేషన్ డే కూడా 1942 ప్రెసిడెంట్ గా మన క్లబ్ కి సేవలు అందించడం జరిగింది. అన్ని కూడా 1942, 1942 అలాగే 42 ప్రెసిడెంట్ గా కూడా మన క్లబ్ కి ఆయన సేవలు అందించడం, ఇదంతా కూడా కోయిన్సిడెంట్ జరిగిన అరుదైన విషయం కూడా. అలాగే 1980 సంవత్సరంలో రోటరీ ఇంటర్నేషనల్ ప్లాటినం జూబ్లీ సందర్భంగా సెలబ్రేషన్ చేసిన సందర్భంలో కూడా ఆంజనేయమూర్తి గారి క్లబ్ రోటరీ క్లబ్ కాకినాడ గోల్డెన్ జూబ్లీ ఇయర్ 50 ఇయర్స్ కంప్లీట్ చేసిన సందర్భంలో కూడా ఆంజనేయమూర్తి గారు మన డిస్ట్రిక్ట్ గవర్నర్ గా కూడా ఉండడం జరిగింది. ఇవన్నీ కూడా మనకి అరుదైన విషయాలే. అలాగే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఎవరికో ఈ ఎందరికో దక్కిన అరుదైన అవకాశం మన ఆంజనేయమూర్తి గారికి దక్కింది. 1991 సంవత్సరంలో డిస్ట్రిక్ట్ గవర్నర్ గా నామినేట్ అయిందంటే డీజీఎన్ గా అయినప్పుడు స్పెషల్ గెస్ట్ గా ఇన్వైట్ చేసి వారి హోమ్ హాస్పిటాలిటీ ఇచ్చి వారిని మిస్సెస్ కూడా వారం రోజులు వారికి ఇచ్చి ఒక మంచి ఆతిథ్యాన్ని వారు అందించడం జరిగింది. అందులోనే వారం రోజులు కూడా ఆంజనేయమూర్తి గారు యుఎస్ఏలోని చాలా క్లబ్ల్లోని స్పీకర్ మీటింగ్ కూడా చేయడం జరిగింది. ఇలాంటి ఒక అవకాశం ఒక ఇండియన్ డీజీఎన్కి రావడం అన్నది మనం ఇంకా అన్ని వచ్చినందుకు మనం అందరం కూడా ఆనందపడాలి. అలాగే వారి గవర్నర్ ఇయర్లో కూడా ఆల్ ఇండియా లెవెల్లో పోలియో ప్లస్ కి అలాగే బెస్ట్ బులెటిన్ అవార్డు వచ్చాయంటే మన ఆంజనేయమూర్తి గారి ప్రజలకి అది నిదర్శనం. ఆ బులెటిన్ కి ఎడిటర్ గా జస్టిస్ సీతారామూర్తి గారు కూడా వ్యవహరించడం జరిగింది. ఇక ఆంజనేయమూర్తి గారు సెకండ్ ఇయర్ మేజర్ డోనర్, అలాగే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా పాలారీస్ ఫెలోస్ ఇంక్లూడింగ్ గ్రాండ్ చిల్డ్రన్ తో సహా ఈ రోజు కూడా మన జిల్లాలోని ఏదైనా సమస్య కానీ మంచి చెడ్డ కూడా మాట్లాడడానికి కూడా మన రొటేరియన్స్ ఆంజనేయమూర్తి గారిని మనం అందరం కూడా మనం గమనించాల్సిన విషయం. ఇన్ని విశిష్టతలు ఉన్న అరుదైన బహుముఖ ప్రజ్ఞాశాలిని పరిచయం చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు పవన్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ విత్ దిస్ బ్రీఫ్ ఐ ప్రెజెంట్ PD ఆంజనేయమూర్తి గారు టు ది ఆగస్ట్ గ్యాదరింగ్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, Ranga, for the introduction. Now, I request our speakers
PG Andrea Kritiker Brothers are the West Gallery as well as the అధ్యక్షుడు పవన్ కుమార్ గారికి, కార్యదర్శి సుధీర్ గారికి, నా గౌరవ మిత్రులకి, ఈ సమావేశాన్ని ఈ మాధ్యమంలో చూస్తున్నారు మీ అందరికీ నా శుభాకాంక్షలు. ఇది ప్రారంభించే ముందు అధ్యక్షుల వారి అనుమతితో నిన్నటి దినం మన డిస్ట్రిక్ట్ లో సీనియర్ మాస్టర్ డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ గైనిడి జయరావు గారు సప్రెసరయ్యారు. వారి సంస్మరణార్థం సభ్యులందరినీ మీ స్థానాల్లో మీ ఇళ్లలో ఒక నిమిషం మౌనం పాటించవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. స్వర్గీయ జయరావు గారు రోటరీ క్లబ్ కాకినాడ అంటే ఆయనకి చాలా ప్రత్యేకమైన అభిమానం ఉంది. ముఖ్యంగా నేనన్నా స్వర్గీయ శేషప్పారావు గారన్నా చెప్పాలన్నా ఇప్పుడు విశాఖపట్నం వెళ్ళినా మమ్మల్ని వారి ఇంటికి పిలిచేవారు, ఆతిథ్యం ఇచ్చేవారు. ఆయన HPCL జనరల్ మేనేజర్ చేసి రిటైర్ అయ్యారు. అటువంటి వ్యక్తి చాలా రోటరీ ఫౌండేషన్ కి ఆయన చేసిన సేవ ఒక విధంగా రోటరీ ఫౌండేషన్ గుర్తించలేదేమో అని అనిపిస్తుంది. అటువంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం మనందరికీ చాలా విచారకరమైన విషయం. అయినప్పటికీ ఇది నిరంతర ప్రక్రియ. అందుచేత వారి కుటుంబ సభ్యులందరికీ ఈ కష్టకాలంలో మన సానుభూతి తెలియజేద్దాం. అధ్యక్షుల వారు ఒక వారం రోజుల క్రితం బోర్డు మీటింగ్ అయిపోయిన తర్వాత రోటరీ థీమ్ గురించి మాట్లాడండి అంటే నేను వెంటనే ఒప్పుకున్నాను. కారణం ఏంటంటే గత 20 సంవత్సరాలుగా రోటరీ క్లబ్లో మొట్టమొదటి మీటింగ్ కానీ రెండో మీటింగ్ కానీ రోటరీ థీమ్ గురించి మాట్లాడడం అనేది ఒక ఆనవాయితీ కింద వస్తుంది. ఆ ఆనవాయితీ పోకుండా రోటరీ థీమ్ గురించి అంటే ప్రతిదానికి ఒక థీమ్ ఉంటుంది, ఒక ఆశయం ఉంటుంది. ఏ సంస్థ అయినా ఏ వ్యవస్థ అయినా ఆ కట్టుబాట్లకు లోబడి లేకపోతే ఆ ఆశయానికి లోబడే పనిచేస్తాయి. ప్రభుత్వాలు కానివ్వండి, సంస్థలు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి. ఉదాహరణకి మన భారత ప్రభుత్వమే చూసినట్టయితే వారి చిహ్నం వెనక సత్యమేవ జయతే అని ఉంటుంది. ఇలాగే మీరు పోలీస్ ఫోర్స్ వారికి కానీ, వాయుసేనకు కానీ, నౌసేనకు కానీ, కాల్బలం కానీ ఏదైనా సరే వాటికి ఒక థీమ్ ఉంటుంది. ఆ థీమ్కి లోబడి అవి ప్రయాణం సాగిస్తాయి. ఇది అవసరమా అని మనం అనుకుంటే దేనికైనా ఒక ఉత్సాహం, ఒక ప్రేరణ ఉండాలి. ఆ ప్రేరణతోటి ఎవరైనా పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా
1955లో కూడా సేవా సంస్థల్లో మొట్టమొదటైనటువంటి రోటరీలో కూడా ఈ సాంప్రదాయం ప్రారంభించడమైంది. కొత్తలో ఈ సాంప్రదాయం అనేది రోటరీ అధ్యక్షుల వారు ఆ సంవత్సరం తాను ఏ ప్రాధాన్యతలు ఇవ్వాలనుకుంటున్నారో అవి మాత్రం ఇవ్వడం జరిగేది. రాను రాను రోటరీ బోర్డు కూడా దీన్ని కొంచెం విస్తారంగా విస్తరించి రోటరీ సంస్థ పట్ల ప్రజల్లో ఉండే అవగాహన ఎలా ఉంది, దీనికి రోటరీ నుంచి ప్రజలు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు అనేది కొంచెం ప్రస్ఫుటంగా అవుతోంది. రోటరీ ఈ థీమ్లు అనేవి ఉన్నప్పటికీ చాలామంది చాలా రకాలుగా ఇచ్చారు. కొన్ని చిన్న చిన్న మాటల్లో ఇచ్చారు, కొన్ని పెద్ద మాటల్లో ఇచ్చారు. ఏమైనప్పటికీ ఇవన్నీ రోటరీ యొక్క ఆశయాన్ని ప్రతిబింబించేవి. ఉదాహరణకి చాలా చిన్న రోటరీ థీములు కనుక చూసినట్టయితే 1964-65లో లివ్ రోటరీ, 68-69లో పార్టిసిపేట్, 70-71లో బ్రిడ్జ్ ది గ్యాప్స్, 78-79లో రీచ్ అవుట్, 89-90లో ఎంజాయ్ రోటరీ, 94-95లో బి ఏ ఫ్రెండ్, 3-4లో లెండ్ ఏ హ్యాండ్, 6-7లో లీడ్ ది వే, 7-8లో రోటరీ షేర్స్. ఇలాగా చాలా చిన్న మాటలైనప్పటికీ కూడా దీన్ని కనుక విశ్లేషించినట్టయితే రోటరీ సంస్థ ఏ ఆశయాల కోసం పనిచేస్తుంది, రోటరీ ద్వారా ప్రజలకు కానీ రొటేరియన్స్కి కానీ ఏ విధమైనటువంటి ప్రేరణ ఉత్సాహం మనం కలగజేస్తామనే విషయం అర్థమవుతాం. ఈ రోటరీ థీమ్ అనేది దాదాపు చెప్పాలంటే శేఖర్ మెహతా గారు 21-22 సంవత్సరంలో ఆయన అధ్యక్షులుగా చూస్తున్నారంటే ఇప్పటికే రోటరీ థీమ్ రెడీ అయిపోయి ఉంటుంది. దీన్ని మొన్న కన్వెన్షన్లోనే ఆయన మాట్లాడిన దాంట్లో మాటల్లో మీరు ఎక్కడో అక్కడ పట్టుకోవచ్చు. అది కొంచెం అనుభవం ఉన్న వాళ్ళు ఎవరికైనా అయితే నెక్స్ట్ థీమ్ ఏముంటుందో అనేది పసిగట్టడం పెద్ద కష్టమేం కాదు. అలాగే ఇంటర్నేషనల్ అసెంబ్లీకి మన డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎలెక్ట్ వీళ్ళందరూ ప్రపంచవ్యాప్తంగా సమావేశమైనప్పుడు రాబోయే రోటరీ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు తన థీమ్ ఏదో తనకి చెప్తారు. ఈ రోటరీ థీమ్ వల్ల మనకి వనగూడే ప్రయోజనాలు ఏంటి, దీనివల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనాలు పొందుతాం. ఉదాహరణకి మనం గతం ఉన్న థీముల గురించి వెళ్ళద్దు. 92-92లో నేను గవర్నర్గా సేవ చేసే భాగ్యం వచ్చినప్పుడు రియల్ హ్యాపీనెస్ ఈజ్ హెల్పింగ్ అదర్స్ అంటే ఇది జనరల్ స్టేట్మెంట్, ఒక చక్కటి నానుడి కింద అందరికీ సహాయం చేయండి అప్పుడే మీకు ఆనందం అవుతుంది అని ఇచ్చారు. దీంట్లో రోటరీ ఫిలాసఫీ ఎంతవరకు ఉంటుందంటే మీరు ఎంతవరకు చేస్తే అంతవరకు మీకే ఆనందం అని. అలాగే సర్వ్ టు యునైట్ మ్యాన్ కైండ్, మనుషులందరినీ ఏకం చేయడానికి మీరు సర్వీస్ చేయండి అని. గత సంవత్సరం వరకు చూసినట్టయితే రోటరీ కనెక్ట్స్ ది వరల్డ్, ప్రపంచంలో రోటరీ ఏ విధంగా మనుషుల్ని దగ్గర చేస్తుందో మనం ఒక ఉదాహరణగా చూసుకోవచ్చు. మరి అది యాదృచ్ఛికమో లేక దైవేచ్ఛో లేకపోతే రోటరీ యొక్క పారదర్శకమైనటువంటి దూరదృష్టో తెలియదు. కానీ దురదృష్టవశాత్తు ఈ కోవిడ్-19 రావడంతో ప్రపంచంలో ఎక్కడున్నటువంటి రొటేరియన్స్ అందరూ ఏకం అవడం జరిగింది. అంతేకాదు అనేక దేశాలటువంటి ప్రజలు ఒకరికొకరు సహాయం చేసుకునే పరిస్థితికి కూడా వచ్చింది. ఉదాహరణకి అమెరికా లాంటి సంపన్నమైన దేశానికి కూడా భారతదేశం నుంచి మందులు ఎగుమతి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి చిన్న ఉదాహరణలు రోటరీ కనెక్ట్స్ ది వరల్డ్, ఇందులో ఎంతోమంది రొటేరియన్ల పాత్ర ఉంటుంది. ఇది రోటరీ యొక్క తన దూరదృష్టిని తెలియజేస్తుంది. ఇది ఒక చక్కటి అవకాశం. ఇది ఎవరూ కలగనలేదు. ఇటువంటి భయంకర మహమ్మారి ఈ కరోనా వ్యాధి వస్తుందని,
దీనివల్ల ప్రపంచం ప్రజల యొక్క జీవన శైలి అస్తవ్యస్తం అవుతుందని, ఆర్థిక రంగంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటామని, సామాజికంగా మన జీవితంలో మార్పులు వస్తాయని కానీ, లేదు ప్రభుత్వాల్లోనే వారి ఆలోచన సరళి మారుతుందని కానీ ఎవరు అనుకోలేదు. ఒక విధంగా చెప్పాలంటే మార్చి నుంచి జూలై వరకు ఎవరి జీవన శైలి చూసినా కూడా చాలా తేడా కనిపిస్తుంది. నాలాంటి 70 సంవత్సరాలు దాటిన వ్యక్తి అయితే నేను పుట్టిన తర్వాత ఇలాంటి చూడలేదని అంట. నిజంగా కూడా అంతే, ఎవరు చూసి ఉండరు. ఎప్పుడు మనం ఇటువంటిది ఈ విధమైనటువంటి వైవిధ్యాన్ని మనం చూడలేదు. అయినప్పటికీ కూడా రొటేరియన్స్ అందరూ తమ తమ కార్యక్రమాలు నిర్వర్తించారు. గత సంవత్సరం వచ్చినప్పటికీ కూడా రోటరీ సభ్యులందరికీ ఒక విధమైనటువంటి అవకాశాన్ని ఈ రోటరీ కల్పించింది. రోటరీ ఓపెన్స్ ది ఆపర్చునిటీస్. రోటరీ మీకు అవకాశాన్ని కలగజేస్తుంది. అవకాశం అనేది ఒక తలుపు లాంటిది. ఆ తలుపు తట్టడమే. మీరు అడగచ్చు, ఏమండి తలుపు లేదో గోడలే ఉన్నా అంటే, ఏదో ఎవరికి చెప్పినట్టు ఆ గోడకి తలుపు మీరు తయారు చేయండి, అప్పుడు మీరు దాన్ని తట్టిన తర్వాత మీకు అవకాశం వస్తుంది. అటువంటిదే రోటరీ సంస్థ. ఉదాహరణకి మన రోటరీ క్లబ్ కాకినాడ వరకే చూసినట్టయితే, మరి ఈ కరోనా వ్యాధి కాలంలో మన సభ్యులు చేసిన సేవ అంతా ఇంత కాదు. దీనికి రొటేరియన్స్ అందరూ సహకరించారు. ఇటువంటి మార్పు రావడానికి రోటరీ ఓపెన్స్ ది ఆపర్చునిటీ. అంతేకాదు, గత సంవత్సరం ప్రారంభమయ్యి ఈ సంవత్సరం కూడా మంచి ప్రాధాన్యత ఇస్తున్న రంగం రోటరాక్ట్. రోటరాక్ట్ని కూడా మన సంస్థలో ఒక భాగం కింద చేసి వారికి కూడా మంచి మంచి ఆపర్చునిటీస్ అంటే అవకాశాలు ఇవ్వడానికి అవకాశం జరిగింది. ఇది ఇప్పుడు ముఖ్యంగా ఈ సంవత్సరం రోటరీ సభ్యులందరినీ నేను మనవి చేసేది ఏమిటంటే, రోటరీ ఫౌండేషన్ 6 ప్రాధాన్యతలను ఎంచుకుంది. చూడండి వాళ్ళ యొక్క దూరదృష్టి ఎలా ఉంటుందో. మీకు రోటరీ అంటే ఏదో కేవలం సేవా సంస్థే కాదు, లేదు ఏదో 10 మంది కూర్చొని కాలక్షేపానికి ఒకరికొకరు పరిచయాలు పెంచుకుని కాసేపు ఒక వారానికి ఒక మాట ఆనందించే విషయం కాదు. సమాజం పట్ల తన బాధ్యతను నిర్వర్తించే విధానాల్ని పరిగణనలోకి తీసుకుంటూ ఉంటుంది. ఈ 6 ఏరియాస్ ఆఫ్ మీరు చూసినట్టయితే, ఉదాహరణకి శైశవం నుంచి శ్మశానం వరకు, అంటే పుట్టిన పిల్ల దగ్గర నుంచి చనిపోయే వ్యక్తి వరకు, మెటర్నిటీ అండ్ చైల్డ్ హెల్త్, ఇంతకంటే ఏం కావాలి? శ్మశానం వరకు ఈవేళ రోటరీ మన జిల్లాలో బహుశా ఏ జిల్లాలోనూ కూడా ఇంతటి అందమైన శ్మశాన వాటికలు ఉండవు. చనిపోయే వ్యక్తి ఆఖరిని కూడా ఒక చక్కటి వీడ్కోలు చెప్పడానికి వీలైనటువంటి ఆహ్లాదకరమైన వేడుకలు ఆ వ్యక్తికి తెలిసినా తెలియకపోయినా దుఃఖంలో సాగనంపినప్పుడు ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో తను పంపించడానికి వీలైనటువంటి కార్యక్రమాలు చేపట్టారు. కొత్తలో చాలామంది దీన్ని విమర్శలు కూడా చేశారు. రోటరీ క్లబ్ వారికి ఎందుకంటే మంచి కార్యక్రమం దొరకలేదా, శ్మశానాల మీద పడ్డారని. ఈ రోజుని ప్రభుత్వాలు కూడా ఇది ఒక ప్రాధాన్యమైనటువంటి అంశాన్ని కింద తీసుకుని శ్మశానాల అభివృద్ధికి పాటుపడుతుందంటే రొటేరియన్ దృష్టి మీరు ఆలోచించండి. అదేవిధంగా డిసీజ్ ప్రివెన్షన్ అండ్ ట్రీట్మెంట్ ఇప్పుడు చాలా ముఖ్యం. కరోనా వ్యాధి రాకుండా ఏ ప్రయత్నాలు మనం చేయాలి. కరోనా వ్యాధి పొరపాటును కనుక వచ్చినట్టయితే మనం దానికి తగినటువంటి చికిత్స విధానాలు ఏమిటో తెలుసుకోవాలి. ఇది కూడా రోటరీ ప్రాధాన్యాల్లో ఒకటి. అలాగే విద్య నుండి ఉపాధి వరకు, ఎడ్యుకేషన్ లిటరసీ నుంచి, బేసిక్ ఎడ్యుకేషనల్ లిటర్ నుంచి కమ్యూనిటీ ఎకనామిక్ డెవలప్మెంట్ వరకు ఉపాధి కల్పించే మార్గాలు కూడా రోటరీ కల్పిస్తుంది. విద్యకి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నామో ఉపాధికి కూడా అంత ప్రాధాన్యం ఇస్తున్నాం. మొన్ననే ఈ సంవత్సరం చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే, ఎక్కడో పల్లెటూరులో ఉన్నటువంటి మత్స్యకారుల మహిళలకి వారి ఆరోగ్య స్థితిని దృష్టిలో పెట్టుకొని
వారికి ఉన్న పరిస్థితులను తీసుకొని వారు మరింత ఆరోగ్యంగా మరింత ఉన్నత ఆర్థికంగా ఎదగడానికి జతికా ప్రాజెక్టు చేపట్టడం ఎంతైనా హర్షణీయం. ముఖ్యంగా ఈ ప్రాజెక్టు మనం చేస్తున్నామని ప్రభుత్వానికి తెలిసినట్టయితే మరి వారు కూడా దీనికి సహాయం చేయూత ఇచ్చి రోటరీని అభినందించక తప్పవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇలాగ అదే విధంగా ఎన్నో కార్యక్రమాలు మనం చేసాం. కేవలం ఏదో రోటరీ క్లబ్ సర్వీస్ అంటే ఏదో పిల్లలకి పుస్తకాలు ఇవ్వడం, లేకపోతే ఎవరికో లేని వాళ్ళకి ఏదో స్కాలర్షిప్ ఇవ్వడం కాదు. వాళ్ళని వాళ్ళ స్వశక్తితోటి వాళ్ళ కాళ్ళ మీద నిలబడడానికి ఏర్పడే కార్యక్రమాలన్నీ రోటరీ ఇవాళ చేస్తుంది. బహుశా ప్రభుత్వాలు కూడా చేయలేనటువంటి కార్యక్రమాలు రోటరీ ద్వారా జరుగుతున్నాయి. ఇది తప్పకుండా మనం అందరూ అభిలషించదగ్గ విషయం. ఇందాకనే ఎవరో పంపిస్తే చూశాను వాట్సాప్లో, మన కేంద్ర మంత్రి అయినటువంటి ప్రకాష్ జవదేకర్ గారు రోటరీని ఎంతో పొగిడారు. వారి సేవల్ని ఇవన్నీ ప్రభుత్వం కూడా గుర్తిస్తోంది. ఒకటి మాట మనం ఎంత చేసినా మనకి సరియైన గుర్తింపు లేదని చాలామంది అంటుంటారు. అదేం కాదు. మనం సేవ చేసినప్పుడు తప్పకుండా ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. అటువంటిదే ఈ రోటరీ థీమ్ అనేది మనని ముందరగా నడిపించడానికి ఒక విధమైనటువంటి అవకాశం. రోటరీ ఓపెన్స్ ది ఆపర్చునిటీస్ ఎన్నో ఉన్నాయి. సేవ చేయడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. అక్కడక్కడ పరిస్థితులు, స్థానిక పరిస్థితులను బట్టి, సామాజిక పరిస్థితులను బట్టి, మీ ఆర్థిక వనరులను బట్టి ఏమీ లేదు, కనీసం మాట సాయం చేయడానికైనా సరే రోటరీ అవకాశాలు కనిపిస్తుంది. అటువంటిది రోటరీ థీమ్. ఈ రోటరీ థీమ్ గురించి నేను ఈ 4 ముక్కలు మీకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి, బోర్డు వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇది నేను చెప్పిన థీమ్ కేవలం నేను అనుకున్నది, నాకు తోచింది. ఇది అఫీషియల్ కాదు. అఫీషియల్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు మాత్రమే ఇవ్వగలరు. అందుకని నేను చెప్పిన మంచివి ఏమైనా ఉంటే, ఉపయోగపడి ఉంటే స్వీకరించవలసింది కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రెసిడెంట్కి మరొకమారు ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ సో మచ్ ఆంజనేయమూర్తి గారు. Now I request Dr. Sajid Ali Garu to hand over bouquet to our speaker. Thank you, Sajid Garu. Thank you for the wonderful speech, Anjaneyamurthy Garu. ప్రతి సంవత్సరం కూడా మనకి థీమ్ మారుతుంటుంది. ఆ థీమ్ ప్రకారం మన లీడర్స్ అందరూ కూడా అదే డైరెక్షన్ లో వాళ్ళ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేసుకోవడం కూడా జరుగుతుంటుంది. దట్ ఇట్ సెల్ఫ్ గైడ్స్ ఆల్ ద లీడర్స్. అండి నౌ ఐ రిక్వెస్ట్ అవర్ సెక్రటరీ టీజీ సుధీర్ గారు టు మేక్ సమ్ అనౌన్స్మెంట్స్. Good evening, Rotarians, those who are physically present here and those who have joined us virtually. We welcome you on behalf of Rotary Club Kakinada. We want to thank our meeting sponsors this evening. But we want to thank Rotarian Badam Jairam Garu, who's on behalf of Hotel Srivasta, a 35-room best-in-class hotel that is in the heart of the town of Kakinada, attached with a pure vegetarian restaurant named Kaustuba. We also want to thank Rotarian Praveen Chaudhary Garu. Coastal Automations secures your home and office with automation solutions. You can play with it anywhere in the world just from your mobile phone.
We also want to thank Rotarian TV Ramarao Garu, Dharani Constructions, affordable and luxury living 2 BHK and 3 BHK apartments in Kakinada, and the latest project Kartika Dharani at Ramarao Peta, Kakinada. We also want to thank Rotarian Nitish Jain, Rajendra Electricals, supplies all branded electrical equipment, supplier for home and office including Finolex, Havells, Anchor, Panasonic, Lucker, Legrand and Sudhakar. We also want to thank Rotarian Ishwar Dattu, Arudra Mobiles, multi-branded mobile showroom in Pitapuram with all latest gadgets. And we are also thankful to Rotarian Massane, Sarora International, architecture lighting for home, office and malls, solar solutions for domestic and commercials. We are thankful to Sri Surya Chandra Homeo Hospital, Rotarian Saladi Surya Kiran Garu, Rotarian Saladi Surya Kiran Garu. Any kind of chronic disease treatment in Homeo since 2010 is being given there. We are also thankful to Rotarian Ramesh Namanagaru, Kalyani Car and Bike Decors, the one-stop shop in Kakinada for all car and bike decors. And finally, but not the least, we want to thank our very own Rotarian Pawan Kumar Garu, President Rotary Club Kakinada, who is the CEO of Nairos Technologies, specializing in web, mobile app design and development in Kakinada, especially in technical aspects, and serving its customers across the globe since 2005. Thank you so much for all our partners and sponsors for this meeting. And a quick announcement for the birthdays this week. On the 12th of July, we have the birthday of Rotarian Apen Jain, a generous gentleman. So please do wish him on the 12th of July, and we wish him on behalf of Rotary Club Kakinada. On the 10th of July, I'm sorry. And secondly, we have Rotarian Kamiredi Rajesh Garu on the 12th of July, wishing Rajesh Garu also a very happy birthday, and we hope to wish him on his birthday too. A big thank you for all those who participated again, and appreciate all Rotarians who are attending this meeting. And please we are also thankful to our new members, and we request them to please take time to join in service so that you understand what Rotary is all about, and then you would love to have fellowship with the Rotarians, which would make you attend the meetings regularly as well. So we request you to come forward and take time to attend the service programs that are being conducted by Rotary Club Kakinada. And we are also thankful to our PDG Anjaney Murthy Garu for his address on the theme of Rotary, and we are also grateful for his thoughts and for his explanation on the theme, so that we could continue to understand what Rotary is all about and the purpose of the theme. So thank you once again, and I now give it up to President Pawan. Thank you, Secretary Sudhir Garu, for the announcements. So, Rotarians, friends, and guests will be meeting next week, same time by 6:30 p.m. And you will be notified through all the mediums about the next topic. I thank everyone for attending this meeting. There are some technical glitches at the last minute. We'll try to fix it for the next meeting. Sorry for that. So, and
Thank you again, PTG Anjaney Murthy Garu, for addressing the audience on the Rotary theme. Now the meeting is adjourned after national anthem. जनगण अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल दलधि तरंगा तब शुभ नामे जाहे तब शुभ आशीष माहे गाए तब जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय हिंद।